మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు డిసెంబర్ 10th అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ నిర్మాణ పనులు, వాటికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి. మరి ఈరోజు కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది గో సంరక్షణ సంబంధిత అంశంతో. ఈరోజు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపబడిన గో సంరక్షణ బిల్లు ఏం చెప్తుందో చూద్దాము. మరియు దాంతోపాటు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి వార్తలు నిలిచింది, పర్యావరణానికి సంబంధించి. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఏ రకంగా ఉందో చూద్దాము. మరియు దాంతోపాటు ప్రపంచంలో శక్తివంతమైన మహిళలకి సంబంధించి ఒక జాబితా ఈరోజు వార్తలు నిలిచింది, ఫోర్బ్స్కి సంబంధించి. అందులో భారతదేశం నుండి ఎవరెవరు చోటు సంపాదించుకున్నారో చూద్దాము. మరియు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 ముఖ్య అంశాల వార్తలు నిలిచాయి. ఒకటి జగనన్న జీవక్రాంతి పథకము, మరియు దాంతోపాటు చారిత్రక సాగునీటికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. వీటితో పాటు వార్తలు నిలిచిన క్రీడా సంబంధిత అంశాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మరియు వాటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు డేట్ స్పెసిఫిక్ చూద్దాం. సో డిసెంబర్ 10th మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా డిసెంబర్ అనగానే మనకు ఎక్కువగా హక్కులకి సంబంధించిన దినోత్సవాలు ఉంటాయి. మనకు దివ్యాంగులకి సంబంధించి కానివ్వండి, మానవ హక్కులకి సంబంధించి కానివ్వండి. సో డిసెంబర్ 10th ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, మోస్ట్ ఇంపార్టెంట్. సో భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకి కూడా కావలసిన కనీస సామాజిక అవసరాలు, హక్కులు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు పాలిటీలో కానివ్వండి, సోషల్ ఇష్యూస్లో నేర్చుకునే ఉంటారు. మానవ హక్కులకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా ఘర్షణలు జరిగాయి చరిత్రలో, ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. అలాంటి మానవ హక్కులకి సంబంధించి ప్రపంచంలో కొన్ని దేశాలకి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోండి. యాక్చువల్గా మానవ హక్కులు అంటే ఏంటంటే ఒక వ్యక్తికి, సో భూమి మీద ఉండే ఒక వ్యక్తికి కావాల్సిన కనీస సామాజిక అవసరాలు, ఏ రకంగా బతకాలి, ఏ రకంగా తన జీవనాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు మానవ హక్కుల కిందికి వస్తాయి. ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకమైన వృత్తిని చేపట్టాలి, అవన్నీ కూడా, ఏ రకంగా మత స్వాతంత్రపు హక్కులు కానివ్వండి, ఇవన్నీ కూడా హక్కులే. మనకి ప్రాథమిక హక్కులు అంటాం రాజ్యాంగంలో. సో వాటిని మనం మానవ హక్కులకు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. సో అలాంటి మానవ హక్కులకు సంబంధించి ప్రాధాన్యత ఏంటంటే ఒక రాజ్యంలో ప్రభుత్వం యొక్క పనితీరు. సో ఒక రాజ్యంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఆ రాజ్యంలో ప్రజలకు కల్పించబడిన హక్కులపైనే ఆధారపడి ఉంటుందట. సో ప్రజలకి కల్పించబడిన హక్కులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మన ఇండియా ఉంది. ఇండియాలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందని చెప్పేసి ప్రపంచంలో ఏదైనా చర్చ జరిగినప్పుడు ఈ రాజ్యంలో, మన ఇండియాలో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛా హక్కులు కల్పించబడ్డాయి, ఆ అంశంపైనే ఆ దేశం యొక్క అభివృద్ధి కానివ్వండి, ఆ దేశం యొక్క పనితీరుని ఎవరైనా కూడా చర్చిస్తారు. సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ హక్కులను సూచించే ఒక దినోత్సవం డిసెంబర్ 10th ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. మనకి 1948 నుండి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10th మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇతివృత్తంతో థీమ్ ఇస్తాము. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఎందుకు మరి డిసెంబర్ 10th మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలంటే చరిత్రలో కొన్ని కీలక సంవత్సరాలను గుర్తుంచుకోండి. ఒకటి 1689, దానికంటే ముందు అన్నిటికంటే ఏన్షియంట్ సొసైటీలో 1215లో మ్యాగ్నా కార్టా అనే ఒక హక్కుల పత్రం మీకు పాలిటీలో ఉంటుంది. దానికి సంబంధించి చూడండి, కింగ్ జార్జ్ ఎవరు, ఏ రకంగా ఇచ్చారు, ఎందుకు మానవ హక్కుల ప్రకటన చేశారని. సో 1215 మ్యాగ్నా కార్టా ప్రపంచంలోనే మొట్టమొదటి హక్కుల పత్రం. ఆ తర్వాత అధికారికంగా బ్రిటన్ 1689లో
బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి హక్కులను ఇచ్చింది ప్రజలకు, బ్రిటన్లో ఉన్న ప్రజలకి. ఆ తర్వాత 1789లో ఫ్రెంచ్ రిపబ్లిక్, సో ఫ్రాన్స్ ఆ దేశంలో ఉన్న పౌరులు ఎవరైతే ఉంటారో వారికి హక్కులను కేటాయించింది 1789. అండ్ 1791, సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, 1791 ప్రపంచ అగ్రగామి దేశం అమెరికాలో ఉన్న ప్రజలను ఉద్దేశించి అధికారికంగా హక్కుల పత్రాన్ని జారీ చేసింది. వాటిని మనం బిల్ ఆఫ్ రైట్స్ అంటాము. ఆ బిల్ ఆఫ్ రైట్స్ ఉండే మన దేశ రాజ్యాంగంలోకి ప్రాథమిక హక్కులను సేకరించడం జరిగింది. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి సంబంధించి సోర్స్ ఏది అంటే మనకు అమెరికన్ సోర్స్. సో అలా అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్, మన భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్, ఏ రైట్స్ అయినా సరే హక్కులను ప్రస్తావించే వాటి గురించి ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం మనం. ఎందుకు అంటే సో ఇవొకటి హిస్టారికల్గా గుర్తుంచుకోండి. అలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క సంవత్సరం హక్కులను కేటాయిస్తూ ప్రజలకు హక్కులను ఇస్తూ వార్తలు నిలిచాయి. కానీ ప్రపంచం మొత్తానికి కూడా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత 1945లో ఏర్పడిన తర్వాత 1948లో ప్రపంచంలో హక్కుల ప్రస్తావన, మొట్టమొదటిసారి మానవ హక్కుల ప్రస్తావనను తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా జారీ చేసింది డిసెంబర్ 10న. అందుకోసమే ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి జారీ చేసిన హక్కులకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మానవ హక్కులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక దినోత్సవం జరుపుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణలు జరుగుతున్నాయి, మానవ హక్కుల ఉద్యమ పోరాట నాయకులు కానివ్వండి, మన భారతదేశంలో కూడా చాలా మంది చరిత్రలో హక్కుల ప్రస్తావన చేసిన వాళ్ళు ఉన్నారు. సర్ తేజ్ బహదూర్ సప్రు గారు కానివ్వండి, బాల గంగాధర్ తిలక్ గారు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మనకి జయప్రకాష్ నారాయణ్, మనకి లోక్ నాయక్ అంటాము, సో జయప్రకాష్ నారాయణ్ కానివ్వండి, ఆ చీకటి రోజులు అంటాము 1975, మోస్ట్ ఇంపార్టెంట్ 1975 జూన్ 25 అసలు ఏం జరిగింది, ఏ రకంగా భారతదేశంలో హక్కుల పైన ప్రభుత్వాలు పెత్తనం చెలాయించాయి, ఇలాంటివన్నీ చూడండి. ఏ సంస్థలు ఏర్పడ్డాయి, ఏ సంస్థలు మానవ హక్కులపై విశ్వవ్యాప్తంగా కూడా పోరాడుతున్నాయి. సో అలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి, ఎందుకంటే GS లో ఇంపార్టెంట్. సో మన కరెంట్ అఫైర్స్ లో ఏంటంటే ఈ సంవత్సరం డిసెంబర్ 10కి ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు, అది ఒక్కటి గుర్తుంచుకోండి. రికవర్ బెటర్, స్టాండ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ రికవర్ బెటర్. సో మరొకసారి రికవర్ అవ్వాలి, ఎందుకంటే ప్రస్తుతం COVID-19 కారణంగా అనుకోండి. సో రికవర్ బెటర్, స్టాండ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కోసం నిలబడాలి అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి థీమ్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఇంకొక అంశాన్ని ఇక్కడే లింక్ చేసుకోండి. సో రికవర్ అనే పదం ఉంది, రికవర్ అనే పదం రెండింటికి థీమ్గా వచ్చింది. సో నిన్నటి రోజున కూడా డిసెంబర్ 9th ఎవ్రీ ఇయర్ కూడా మనం అంతర్జాతీయ ఏమంటాం, అవినీతి వ్యతిరేక దినోత్సవం అంటారు, యాంటీ కరప్షన్ డే అంటాము. సో డిసెంబర్ 9th అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డే డిసెంబర్ 10th గురించే చాలా పరీక్షలు అడుగుతున్నారు. ఏ సంవత్సరం మొట్టమొదటి హక్కుల పైన ఆదేశాలు జారీ చేసింది ఐక్యరాజ్య సమితి, UN అంటారు. ఇలా చరిత్రకు సంబంధించి చూడండి. సో అలా డిసెంబర్ 10th ఇంపార్టెంట్. మరియు దాంతోపాటు ఇటీవల కాలం చర్చించుకున్న దివ్యాంగుల హక్కులకు సంబంధించి దినోత్సవం ఇంపార్టెంట్. సో ఈ డేస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నిన్న డే ఏంటంటే మనకు అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఈ రోజు అవినీతికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ చూసినా అవినీతే. ఒక పని, మన హక్కును మనం సాధించాలన్నా, మన పని మనం చేయాలన్నా కూడా డబ్బుతో కొనాల్సి వస్తుంది. ఈ రోజు ఓటును కూడా డబ్బుతో కొనాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ప్రజలు కూడా బలవుతున్నారు. అలాంటి అన్ని చూస్తున్నాం మనం. అసలు అలాంటి అవినీతికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 9th అవినీతికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని యాంటీ కరప్షన్ డే అనే ఒక దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే అది కూడా రికవర్ తోటే స్టార్ట్ అవుతుంది. రికవర్ విత్ ఇంటిగ్రిటీ, రికవర్ విత్ ఇంటిగ్రిటీ. ఇదేంటి నిన్నటి డే యొక్క థీమ్. సో నిన్నటి డే యొక్క థీమ్ ఏంటి, డిసెంబర్ 9th యొక్క థీమ్ యాంటీ కరప్షన్ డే, ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అవినీతి వ్యతిరేక దినోత్సవానికి ఈ సంవత్సరం థీమ్ రికవర్ విత్ ఇంటిగ్రిటీ. మరియు రికవర్ బెటర్ అండ్ స్టాండ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే థీమ్ ఏమో మానవ హక్కులకి సంబంధించింది. ఖచ్చితంగా చూడండి, చరిత్రలో తేజ్ బహదూర్ సప్రు 1948లో హక్కుల ప్రస్తావన చేశారు. మరియు బాల గంగాధర్ తిలక్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అన్నారు. సో అలా ప్రతి జీవికి కావాల్సిన మినిమం హక్కు అండ్ ప్రభుత్వం యొక్క పనితీరు ఆ దేశంలో కల్పించబడిన హక్కులపైన ఆధారపడి ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు ఏ రకంగా ఈ హక్కుల ప్రస్తావనను చేశారు, ఎలాంటి హక్కుల పోరాటాలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి, హక్కుల
హక్కులను సంరక్షించడానికి భారతదేశంలో ఏర్పాటు చేయబడిన సంస్థలేంటి? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993 చట్టబద్ధ సంస్థ. ఈ చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి, చట్టబద్ధేతర సంస్థ అంటే ఏంటి, రాజ్యాంగేతర సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. సో చట్టబద్ధ సంస్థ భారతదేశంలో మానవ హక్కులను సంరక్షించడానికి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి 1993 నుండి అమలు చేయబడుతుంది మన యొక్క హక్కులు కాపాడడానికి. అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. సో ఇటీవల చంద్రయ్య గారు చెప్పాను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ చంద్రయ్య గారు పొందిన పురస్కారం కానివ్వండి, ఈ రోజు హక్కులకు సంబంధించి కూడా తన ఒక పురస్కారం పొందారు, బట్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో చరిత్రలో వీటి గురించి ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మానవ హక్కులకు సంబంధించి తరచూ పోటీ పరీక్షలు అడుగుతున్నారు. అండ్ మానవ హక్కులకు లింక్ చేసుకుంటూ ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రాథమిక హక్కులు మనకు కల్పించబడిన ఆర్టికల్ 19(1) ఇంపార్టెంట్. అందులో కల్పించబడిన ఏవైతే ఉంటాయో అంతకుముందు 7 ఉండే, ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు. వాక్ స్వాతంత్రపు హక్కులే కానివ్వండి, నివసించే హక్కే కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంటే కానివ్వండి, వృత్తి స్వాతంత్రపు హక్కే కానివ్వండి, ఇలానే మనకు సమ్మెలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కులు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రోజు భారతదేశంలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకు? ప్రజలకు కల్పించబడిన హక్కులని వారు వాడుకుంటున్నారు. ఈరోజు రైతులకి ఏదో ఒక అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏ వర్గమైనా సరే, ఈరోజు ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ లేవు, ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదంటే మనకు కల్పించిన హక్కు ఏంటి? ఆర్టికల్ 19(1)(b). ఎక్కడైనా సరే సమ్మెలు ర్యాలీలు చేయొచ్చు, కానీ శాంతియుతంగా చేయాలి. ఎలాంటి మారణాయుధాలు లేకుండా శాంతియుతంగా చేసే హక్కు మనకు కల్పించబడింది. అలాంటి హక్కులు ఇంపార్టెంట్. ఈరోజు రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రపంచ సంస్థలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాము, మనకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పాను. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే వెస్ట్ మినిస్టర్ కౌన్సిల్లో ఒక భాగము. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే బ్రిటన్ లో ఎగువ సభ, అప్పర్ హౌస్, బైకామరలిజం లో మోస్ట్ ఇంపార్టెంట్, వారు మద్దతు ఇచ్చారు. మరియు మనకి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల ఆంటోనియో గ్యూటెరస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేయకూడదు, శాంతియుతంగా చేసే ఏ ఉద్యమానికైనా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి హక్కుల ప్రస్తావన చేసింది. సో ఈ రోజు ఎగ్జామ్లో అడగవచ్చు, ఈ రోజు రైతులు చేస్తున్న ఆందోళనలు ఏ ఆర్టికల్ కిందికి వస్తాయి అని అడిగితే ఆర్టికల్ 19(1)(b). మోస్ట్ ఇంపార్టెంట్, అప్లికేషన్ నాలెడ్జ్ పెంచండి. ఆర్టికల్ 19(1)(b) ఏం చేస్తుంది అంటే ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడి కూడా స్వేచ్ఛాయుతంగా సమ్మెలు ర్యాలీలు చేసే హక్కుని కల్పించింది. ఆ హక్కుతోటే ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచడానికి ఉద్యమాలు చేస్తున్నారు, హక్కులు చేస్తున్నారు. మరియు జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, నోటిఫికేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి యూత్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మరియు దీంతో పాటు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆ చట్టాన్ని తొలగించండి అంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, భారతదేశంలో ఇప్పటి వరకు రైతు సంస్కరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అద్భుతమైనవి. అందులో కొన్ని సవరణలు కోరుకోవడంలో తప్పు లేదు, కానీ చట్టాలు మాత్రం తప్పు కాదు. అందులో కొన్ని అంశాలు చేరిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఈరోజు స్వార్థపూరిత రాజకీయాలతోటి చాలా మంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ రైతు కన్నీళ్ళని ఆసరాగా తీసుకొని చేసే ఉద్యమాలు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దు. ఎందుకంటే రైతు బాధ కరెక్టే, రైతుకు అర్థం కాకపోవడం. సో ఆ చట్టాలను వివరించే ప్రయత్నాలు రాజ్యాలు చేయాలి, అక్కడ పోయింది మిస్టేక్ అంతా కూడా. సో అవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి ఎస్ఏ రూపంలో అడుగుతారు కాబట్టి దాన్ని మనం అసెస్ చేయాలి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు రైతు చేస్తున్న ఉద్యమాల్లో కూడా హక్కు అనేది ఉంది. సో 19(1)(b) అలాంటి ఏవైతే ఉంటాయో మన రాజ్యాంగంలో మత స్వాతంత్ర హక్కు కానివ్వండి, ఒక మనకు నచ్చిన మతంలో మనము మార్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు హక్కుల్లో భాగంగా ఉంటాయి. సో December 10th గురించి కొంచెం ఎలాబరేట్ చెప్పాను. యాక్చువల్గా దీనికి సంబంధించి లింక్ చేసుకోండి, ఎందుకంటే ఈరోజు లైఫ్ ఉన్న ప్రతి ఒక్క జీవి, మనకి జంతువులకి లైఫ్ ఉంటుంది, మానవునికి లైఫ్ ఉంటుంది, కానీ హక్కుల విషయంలోనే ఒక మనిషి ఉన్నతంగా ఉంటున్నాడు. అదొక్కటే డిఫరెన్స్. అలాంటి హక్కులకి సంబంధించి ఒక ప్రత్యేక దినోత్సవం December 10th. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అండ్ దీనికే ఇంకోటి లింక్ చేసుకోండి, December 9th నిన్నట్టే. సో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం. దానికి దృష్టిలో ఉంచుకొని ఇందాక మీకు ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో అవినీతిని అంతమొందించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, యాంటీ హ్యూమన్ రైట్స్ యాక్ట్. మనకి యాంటీ హ్యూమన్ రైట్స్ అనకూడదు, సో అవినీతి నిరోధక చట్టము 1988, యాంటీ కరప్షన్ యాక్ట్. యాంటీ కరప్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1988. సో అవినీతి నిరోధక చట్టం, ఈ చట్టం ఆధారంగానే ప్రస్తుతం ఏసీబీ కానివ్వండి వారి యొక్క విధి విధానాలు నిర్వర్తిస్తున్నారు. 1988 వచ్చింది కాబట్టి ఈ దగ్గరలో ఈ సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా, ఇంకొకటి మనకు కల్పించబడిన హక్కు ఉందా అంటారు. సో 1986 ఇంపార్టెంట్, వినియోగదారుల హక్కు చట్టము. దాన్ని మార్పు చేశారు, ఇటీవల కాలంలో కొత్త చట్టం వచ్చింది. సో అలా ఒక్క ఇయర్ వచ్చినప్పుడు దానికి చుట్టూ మీరు ఒకటి ఏంటంటే ఒక వలలా ఏర్పరచుకోండి, అవన్నీ గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో కర్ణాటక, ఈరోజు కర్ణాటక రాష్ట్రము గో సంరక్షణ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. గో సంరక్షణ, కౌ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఇష్యూ, మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశము గో సంరక్షణ. గో సంరక్షణ సంబంధిత అంశంతో తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రము మధ్యప్రదేశ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల చాలా అంశాలు మనం చూసాము. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, గో సంరక్షణ సంబంధిత చర్యలు. ఇటీవల రాష్ట్రంలో ఉన్న గోవులను సంరక్షించడానికి ప్రత్యేకంగా కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. గౌ కేబినెట్ అని చెప్పాను. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌ కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది కేబినెట్. ఆ నిర్ణయాలు ఏంటంటే రాష్ట్రంలో ఉన్న గోవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సంరక్షించడానికి ప్రత్యేక నిర్మాణాలను కూడా చేపడుతున్నారు. మరియు గోపాష్టమికి సంబంధించి సెలబ్రేషన్సే కానివ్వండి, ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న గోవధ ఏదైతే ఉంటుందో ఆ గోవధ నిషేధించడానికి ప్రత్యేక బిల్లు రూపకల్పన విషయంలో కానివ్వండి, అలా చాలా అంశాల విషయంలో ఇటీవల మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం గోవులకు సంబంధించి గోసత్వ కవచ్ అనే ఒక ఇష్యూ చెప్పాను మీకు. గోసత్వ కవచ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్మోస్ట్ దీపావళి కంటే ముందు చెప్పాను మీకు. గోసత్వ కవచ్ అనేది ఒక చిప్, మొబైల్ ఫోన్ రేడియేషన్ తగ్గించే ఒక ఆవు పేడతో తయారు చేయబడిన చిప్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఒకటి చూడండి. ఎందుకంటే ఎవరు తయారు చేశారు, ఎవరు లాంచ్ చేశారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా గోసత్వ కవచ్ గురించి మనం నేర్చుకున్నాము. అండ్ ఇటీవల రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వారు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, దీపావళికి సంబంధించి స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా పిలుపునిచ్చారు కొన్ని అంశాల విషయంలో. అలా ఆవు పేడతో జరుపుకోండి అని చెప్పేసి, ఆవు పేడతో శుభకార్యం చేయండి అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. మరియు దాంతోపాటు ఇటీవల ఒక దేశం కూడా వార్తలు నిలిచింది, శ్రీలంక. సో శ్రీలంకలో ప్రభుత్వము ఇటీవల గోవధ నిషేధాన్ని చేపడుతోంది, గోవధను నిషేధిస్తోంది. ఎందుకంటే దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా గోవులను చంపేస్తున్నారు మీట్ కోసం. అలా పాల ఉత్పత్తికి సంబంధించి చాలా సమస్యలను ఎదుర్కొంటోంది ఈరోజు శ్రీలంక. పాల ఉత్పత్తుల విషయంలో కానివ్వండి, వ్యవసాయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈరోజు శ్రీలంక ప్రభుత్వము ఆ దేశంలో ఎక్కడ కూడా గోవులను వధించకూడదు, చంపకూడదు, వాటిని సంరక్షించాలని చెప్పేసి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంటోంది. అలా తరచూ ఏదో ఒక గో సంబంధిత అంశం వార్త నిలుస్తుంది. ఈ రోజు కర్ణాటక వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. కర్ణాటక మరొక అడుగు ముందుకేసింది. అదేంటంటే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును రూపకల్పన చేసింది. ఆ బిల్లు ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ 2020 అంటే ఇయర్ అన్నట్టు, ఈ సంవత్సరంలో తీసుకురాబోతున్న చట్టం అన్నట్టు. సో ముందుగా బిల్లు రూపంలో ఉంటుంది కదా. సో అలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అంటే ఏంటి, గోవధను నిషేధించడం, మరియు ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్, సో గోవులను సంరక్షించడం. ఇక్కడ క్యాటిల్ అంటున్నాను, ఎక్స్క్లూజివ్ గా కౌసే కాదు, రాష్ట్రంలో ఉండే పశువులు ఏవైతే ఉంటాయో, బర్రెలు, ఆవులు, ఎడ్లు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా కాపాడడానికి ప్రత్యేక ఒక చట్టాన్ని రూపకల్పన చేయడం, ఒక బిల్లును రూపకల్పన చేయడమే కాదు, నిన్న అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం కూడా పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆటోమేటిక్ ఏంటి, అసెంబ్లీ ఆమోదం, చట్టసభ యొక్క ఆమోదం పొందబడిన బిల్లు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా చట్టంగా మారుతుంది. ఎందుకంటే గవర్నర్ సంతకం పెడితే అయిపోతుంది. సో అలా ఒక బిల్లును తయారు చేయడమే కాదు, ముఖ్యంగా ఇదేంటి, ఒక కౌ ప్రొటెక్షన్ ని ఉద్దేశించి. సో అలా మన భారతదేశానికి సంబంధించి ఏ ఆర్టికల్ కౌ ప్రొటెక్షన్ కి సంబంధించిన అంశాన్ని సూచిస్తుంది అంటారు, ఆర్టికల్ 48. మోస్ట్ ఇంపార్టెంట్. వ్యవసాయానికి ఉపయోగపడే ఏ పశువులని కూడా వధించకూడదు, చంపకూడదు అని చెప్తుంది. అలా ఆర్టికల్ 48 ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఆర్టికల్ 48 అమలు చేయాలంటే రాజ్యాలు చట్టాలు తీసుకురావాలి. అందులో భాగంగా ఈరోజు కౌ స్లాటరింగ్ దేశవ్యాప్తంగా మనం చూస్తాం. చాలా ప్రాంతంలో ఆవులను, మూగజీవులైన ఆవులను చంపేస్తారు. అలా మాంసం కోసం కానివ్వండి, ఎగుమతులు కూడా చేస్తారు. అలాంటి కౌ స్లాటరింగ్ ను ఉద్దేశించి వాటిని నిషేధించాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా గో సంరక్షణ చట్టాన్ని రూపకల్పన చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అలా రూపకల్పన చేయబడిన బిల్లును నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఆమోదం కూడా పొందడం జరిగింది. భారీ మెజారిటీ అంటే ఏంటంటే చాలా వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదాలు అవసరం లేదు, కాకపోతే ఎగ్జామ్లో నేరుగా అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గోవులకు సంబంధించి సంరక్షణ చర్యల్లో భాగంగా
కౌ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడమే కాదు ఆమోదం కూడా తెలపబడింది. అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈ బిల్లులో పేర్కొనబడిన అంశాలు ఏంటంటే రాష్ట్రంలో ఉండే పశువులన్నింటినీ కూడా ఈ బిల్లులో చేర్చారు. పశువులు అంటే ఏంటి? ఆవులు, ఎడ్లు, బర్రెలు, వీటన్నిటిని కూడా చేర్చారు. ఎందుకంటే వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు అని చెప్పేసి. మరియు దాంతోపాటు ఎవరైతే ఇది చట్టం రూపంలో అమలవుతుందో ఆ రోజు నుండి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఆవులను చంపేసినా, వాటిని మాంసం కోసం విక్రయించినా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారంట. దాదాపు 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారంట. అండ్ దాంతో పాటు దాదాపు 50,000 నుండి 5 లక్షల రూపాయల ఫైన్ కూడా ఇస్తారు. అంటే ఏంటి? ఇంప్రిజాన్మెంట్ సివియర్గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇంప్రిజాన్మెంట్ ఏమో మనకు దాదాపు 3 నుండి 5 సంవత్సరాలు. అంటే ఇంప్రిజాన్మెంట్ అంటే ఏంటంటే జైలు, మరియు ఫైన్ అప్ టు 5 lakhs, మినిమం 50,000 మరియు మాక్సిమం 5 lakhs రూపీస్ వరకు కూడా ఫైన్ విధిస్తారు. ఏంటంటే ఎవరైనా గోలను చంపిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారి మీద 5 లక్షలు ఇస్తారు. ఎవరైనా గోమాంసాన్ని తీసుకున్నారనుకోండి, వారిపైన కూడా శిక్ష వేస్తారంట. సో అలా ఇలాంటి అంశాలతో ఇది చట్టం అనేది రాబోతోంది, అమలు చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఆమోదం తెలుపబడింది కాబట్టి అతి త్వరలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో గో సంరక్షణ చర్యల్లో భాగంగా ప్రత్యేక చట్టాన్ని అమలు చేయబోతోంది. ఎందుకంటే ఒక సంతకం అయిపోతుంది, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇంకొకటి ఇందులో ఏం చెప్పారంటే 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న గేదెలు, బర్రెలు, ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. అవి మాత్రమే రక్షించబడతాయి. ఎందుకంటే 12 సంవత్సరాలు దాటింది అంటే ఆటోమేటిక్గా ఓల్డ్ ఏజ్ మీద పడుతుంది వాటికి కూడా. సో వాటి విషయంలో ఈ చట్టం నుండి మినహాయింపించారు. అంటే ఏంటి? ఆటోమేటిక్గా 12 సంవత్సరాలు దాటింది, 13 సంవత్సరాలు ఉన్న ఆవు అనేది ఉందనుకోండి, దాన్ని చంపేసినా వధించినా కూడా పెద్ద ప్రాబ్లం కాదన్నట్టు. మరి ఏవైతే ఉంటాయో చిన్న చిన్న ఆవులు, గేదెలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి ప్రత్యేకంగా నిర్మాణాలను కూడా గో సంరక్షణ చర్యల భాగంగా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అంటే ఏంటంటే అక్కడక్కడ సపరేట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో షెడ్ల ఏర్పాటు కానివ్వండి. మరియు ఎవరైతే ఈ తప్పులు చేస్తారో, గోవులను నరకడము, మాంసం కోసం విక్రయించడం చేస్తారో వారికి సంబంధించిన కేసులను త్వరితగతిన తీర్పులు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఈ చట్టం ఆధారంగా. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బిల్లులో ఇలాంటి అంశాలు పేర్కొన్నారు. సో ఆటోమేటిక్గా ఇదే బిల్లు చట్టంగా వస్తుంది కాబట్టి ఈ అంశాలు ఉండబోతున్నాయి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏంటంటే ఫైన్ ఏ రకంగా ఉంటుందంటే 5 లక్షల వరకు, మినిమం 50,000 to 5 lakhs. మరి ఇంప్రిజాన్మెంట్ ఏ రకంగా ఉంటుందంటే మినిమం 3 సంవత్సరాల జైలు శిక్ష, 5 సంవత్సరాలు మాక్సిమం జైలు శిక్ష. మరియు దాంతోపాటు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు. ఎందుకంటే గోవులకు సంబంధించిన కేసులు నమోదైనప్పుడు వాటిని తీర్పు ఇవ్వడానికి, సో త్వరితగతిన సమస్య పరిష్కారం కోసము. మరియు దాంతోపాటు 12 సంవత్సరాల లోపు ఉండే క్యాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ ఆమోదం తెలపబడిన బిల్లు. సో గోవులకి సంబంధించి ఆర్టికల్ 48 గుర్తుంచుకోండి. ఆదేశిక సూత్రాలు ఏదైనా టాపిక్ నిలిచినప్పుడు దానికి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో గోవులకి సంబంధించి చెప్పాను కదా, ఈరోజు మరొక అంశము రాష్ట్రీయ అంశాన్ని ఇక్కడ లింక్ చేస్తాను. పశువులకి సంబంధించి ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన పథకం జగనన్న జీవక్రాంతి. సో రాష్ట్రీయ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు ఏపీకి సంబంధించి. జగనన్న జీవక్రాంతి లైవ్ స్టాక్ కి సంబంధించి మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ లో చాలా ఉంటాయి. పశు పోషణ కూడా వ్యవసాయ రంగం కిందకి వస్తుంది. అలైడ్ సర్వీసెస్ అంటారు, అనుబంధ సంస్థలు. అలా అనుబంధ సంస్థ అయిన లైవ్ స్టాక్ కి సంబంధించి రాష్ట్రంలోని దాదాపు మహిళలు ఎవరైతే ఉంటారో 60 సంవత్సరాల లోపు ఉండే మహిళలు, దాదాపు 45 to 60 years లోపు ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కొక్క యూనిట్ల రూపంలో ఈ పశువులను పంపిణీ చేస్తారన్నట్టు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అంటే 1869 కోట్ల రూపాయలు జగనన్న జీవక్రాంతి పథకంలో భాగంగా ప్రభుత్వము బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2,49,151 యూనిట్ల గొర్రెలు కానీ మేకలు కానీ పంపిణీ చేస్తారు. ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వారికి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఒక్కొక్క యూనిట్, అంటే ఇవి యూనిట్స్ మాత్రమే, రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్లు అంటే ఇన్ని గొర్రెలు మేకలు కాదు. సో ఒక్కొక్క యూనిట్లో 14 ఉంటాయి జంతువులు. అందులో చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు ఉంటాయి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి యుక్త వయసులో ఉన్న పొట్టేలు కానీ పోతు కానీ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క ఏదైతే ఉంటారో దీనిపైన ఆధారపడిన వర్గం ఉంటుంది కదా వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కూడా దీనికి లింక్ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా వీటిని సంరక్షించడానికి, వీటికి కావాల్సిన ఆహారమే కానివ్వండి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో నేరుగా గుర్తుంచుకోండి, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఇటీవల వార్తలు నిలిచిన జగనన్న జీవక్రాంతి
ప్రోగ్రామ్ కింద ప్రభుత్వం ఎంత కేటాయించింది, మరియు ఎన్ని యూనిట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎన్ని యూనిట్లను పంపిణీ చేస్తుంది అంటే ఇది గుర్తుంచుకోండి. 2,49,151 ఈ రోజు ఇది అధికారికంగా అమల్లోకి రావడం జరిగింది. జీవక్రాంతి అంటే ఏంటి? లైవ్ స్టాక్ రిలేటెడ్. సో అలా గొర్రెలు మరియు మేకల యొక్క పంపిణీ కార్యక్రమం ఎవరికంటే రాష్ట్రంలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా ఎక్స్క్లూజివ్గా మహిళల పేరు మీద ఇస్తారు ఇవి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ కూడా ఇక్కడ లింక్ చేశారు. 75,000 ఆర్థిక సహాయాన్ని కూడా ఇక్కడ ఇస్తారు. ఎందుకంటే ఇందాక మనము కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక ఎనిమల్ రిలేటెడ్ ఇష్యూ చూసాం కాబట్టి ఇక్కడ ఇది కూడా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము మోస్ట్ ఇంపార్టెంట్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్యక్రమాలు. ఈరోజు నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్యక్రమాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ఏదైతే కట్టబోతోందో ప్రభుత్వము, దాని యొక్క నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, ఏ దేశమైనా తీసుకోండి, ఏ దేశానికైనా కూడా చట్టసభలు ఇంపార్టెంట్. కొన్ని దేశాల్లో బైకామరలిజం అమల్లో ఉంది, కొన్ని దేశాల్లో బైకామరలిజం అమల్లో ఉంది. బైకామరలిజం అంటే ఏంటి? చట్టసభ, పార్లమెంట్లో మనకు 2 సభలు ఉంటాయి. ఒకటి పెద్దల సభ, రాజ్యసభ, అప్పర్ హౌస్ అంటాము, ఒకటి దిగువ సభ లేకపోతే లోయర్ హౌస్ అంటాము. సో అలా మనకు పార్లమెంట్, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల పార్లమెంట్ ఇప్పుడు మనకు ఉన్న బిల్డింగ్. యాక్చువల్గా మన భారత ప్రభుత్వం కట్టించలేదు, బ్రిటిష్ ప్రభుత్వం కట్టించింది 1921. సో 1921లో దీన్ని ఇప్పుడున్న పార్లమెంట్ భవనం ఏదైతే ఉంటుందో దాని నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. ఎవరు రూపకర్తలు అంటే ఎడ్విన్ ల్యూటియన్స్ అండ్ సర్ బేకర్. సో ల్యూటియన్స్ అండ్ బేకర్ అని గుర్తుంచుకోండి. పార్లమెంట్ భవనం యొక్క రూపకర్తలు అంటే వారి ఆర్కిటెక్చర్ ఆధారంగానే ప్రస్తుతం పార్లమెంటు రూపుదిద్దుకోవడం జరిగింది. సో అలాంటి పార్లమెంట్లోకి మొట్టమొదట అడుగుపెట్టిన వ్యక్తి ఎవరంటే అప్పటి గవర్నర్ జనరల్. దీని యొక్క నిర్మాణ పనులు దాదాపు 6 సంవత్సరాలు జరిగినాయి. 1921 నుండి 1927 వరకు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 1927 అంటే ఆటోమేటిక్గా మనకు రావాల్సిన గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. సో లార్డ్ ఇర్విన్ మొట్టమొదటిసారి ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అందులో అడుగుపెట్టారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చట్టసభగా మన రాజ్యాంగాన్ని కూడా అందులోనే రూపుదిద్దుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి పార్లమెంటు 100 సంవత్సరాల చరిత్ర గల పురాతన కట్టడం. అండ్ పురాతన కట్టడాలను సంరక్షించాలి అనే ఒక ఆర్టికల్ కూడా ఉంటుంది మనకు ఆదేశిక సూత్రాల్లో, ఆర్టికల్ 49. మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఇటీవల కాలంలో చాలా పురాతన కట్టడాలు వార్తలు నిలుస్తున్నాయి ధ్వంసం చేయబడుతూ. సో ఇటీవల మీకు చెప్పాను, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి హంపి చారియట్, అక్కడ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు పార్లమెంట్కి సంబంధించి నూతన పార్లమెంట్ భవనము రానున్న 100 సంవత్సరాల పాటు అద్భుతంగా ఉండాలి, ఎలా కూడా చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి అత్యాధునిక రీతిలో దీని యొక్క నిర్మాణ పనులను ప్రారంభించారు. యాక్చువల్గా ఎర్త్ కేక్ ప్రూఫ్ అంటే ఏంటంటే భూకంపం వచ్చినా కూడా కొత్త పార్లమెంట్కి ఏం కూడా కాదు, అలాంటి టెక్నాలజీ సాయంతో నిర్మించబోతున్నారు. సో 2 సభలు ఉంటాయి కదా. సో లోక్సభలో సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 888, దాదాపు 888 మంది లోక్సభలో కూర్చునే ఉద్దేశంతో దీన్ని నిర్మిస్తున్నారు. మరి ఇంకొక అప్పర్ హౌస్ ఉంటుంది మనకి ఎగువ సభకు సంబంధించి 384 మంది కూర్చోవచ్చు ఒకేసారి. అలా ప్రస్తుతం మనకు చట్టసభలో 245, 545 మందే ఉన్నారు. కానీ దీని యొక్క కెపాసిటీ మనకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే నియోజకవర్గాలకి సంబంధించి పునర్విభజన జరుగుతుంది, డీలిమిటేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీని సంఖ్యను కూడా పెంచారు. ఒక లోక్సభలో ఏదైతే లోయర్ హౌస్ ఉంటుందో లోయర్ హౌస్ లో ఒకేసారి 888 మంది కూర్చోనే ఉద్దేశంతో అంత స్పేస్ ఇచ్చారు. రాజ్యసభలో 384 మంది. మరియు మొత్తం పార్లమెంట్ భవనం యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఈ కట్టబోయే ప్లింత్ ఏరియా ఉంటుంది కదా, దాని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 64,500 చదరపు మీటర్లు. మోస్ట్ ఇంపార్టెంట్. సో 4 స్టోరీడ్ బిల్డింగ్ గా కడతారు. 4 స్టోరీడ్ అంటే 4 అంతస్తుల మేడ రూపంలో కడతారు. అండ్ ఇంకొకటి, మన జాతీయ చిహ్నాల్లో కూడా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న చిహ్నాలను దీనిలో పొందుపరుస్తున్నారు. లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభ పైన మన జాతీయ పక్షి నెమలి లోక్సభ పైన ఉంటుంది కదా, ఆ ఏదైతే స్లాబ్ ఉంటుందో ఆ ఏరియాలో నెమలి రూపాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. మరియు రాజ్యసభ పైన లోటస్ ఫ్లవర్, సో కమలం పువ్వు ఏదైతే ఉంటుందో ఓపెన్డ్ లోటస్ ఫ్లవర్ అంటారు. సో అలా విచ్చుకున్న ఫ్లవర్ మనకి కమల పువ్వు ఉంటుంది కదా, కమల పువ్వు రూపాన్ని ఏమో రాజ్యసభ పైన పెడతారు. సో అలా కొన్ని చాలా ఉన్నాయి. మర్రి చెట్టు కూడా ఇందులో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అలా నూతన లోక్సభ లేదా నూతన పార్లమెంట్ నిర్మాణం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చూడండి, ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూడండి. సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుంచుకోండి. ఎంత విస్తీర్ణంతో కట్టబోతున్నారు, ఏ రకంగా కట్టబోతున్నారు, ఎవరు నిర్మించబోతున్నారు అంటే
ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇటీవల బిడ్డింగ్ జరిగింది. ఎవరు కట్టబోతున్నారు, దీనికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి, టెండర్ ప్రక్రియ అంటారు. అందులో లీస్ట్ గా ఎవరైతే ఇస్తారో గవర్నమెంట్ కి సంబంధించి ప్రభుత్వ కట్టడాలు ఏవైతే ఉంటాయో లీస్ట్ బిడ్డింగ్ దాఖలు చేసిన వారికి టెండర్ వస్తుంది. కొన్నింటికి హైయెస్ట్ బిడ్డింగ్ గవర్నమెంట్ అమ్మేటి ఉంటేనే ఎక్కువ ఇవ్వాలి. సో గవర్నమెంట్ కి మనం ఏదైనా కట్టాలి నిర్మాణాలంటే తక్కువ బిడ్డింగ్ వేయాలి. అలా ఇటీవల టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 861 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ని కడతాము విత్ ఇన్ 2 years అని చెప్పేసి ఈ టెండర్ ని ఈ బిడ్ ని తీసుకోవడం జరిగింది. ఎవరిపైన అంటే ఎల్ఎన్టీ పైన. ఎల్ఎన్టీకి ఉన్న టాటాకి మధ్యలో 3 కోట్ల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. బట్ అవన్నీ అవసరం లేదు. సో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ భవన నిర్మాణ పనులను చేపట్టబోతోంది. సో అలా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. 2022 సంవత్సరం వరకల్లా జస్ట్ 22 months లోనే ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. సో దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఇంకోటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏదైతే నిర్మాణం ఉంటుందో నిర్మాణ దశల్లో వ్యయం అనేది పెరుగుతుంది. అండ్ నిర్మాణ దశలో కొత్త కొత్త రూపాలు కూడా మనకు వస్తాయి. ఎగ్జాంపుల్ లోక్సభకు సంబంధించి లోక్సభలో ఈ విగ్రహం పెట్టబోతున్నారు, లేదంటే లోక్సభలో ఈ ఆకృతి తీసుకురాబోతున్నారు, ఇలాంటి అంశాలు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం ఎప్పుడు వార్తలు ఇచ్చినా కూడా వాటిని అప్డేట్ చేసుకుంటూ పోదాం. కానీ ఈ అంశాలు మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా కూడా దీని గురించి ప్రత్యేకతలు కావాలి అంటే అవన్నీ ఒకసారి చూడండి. సో ఇంతకు మించిన ప్రత్యేకతలు ఏం లేవు. సో ఇది ఒకటి చూడండి. అండ్ ఓల్డ్ పార్లమెంట్ భవనానికి నూతన పార్లమెంట్ భవనానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బేసిక్స్ జీకే పాయింట్స్ మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మిజోరాం రాష్ట్రానికి సంబంధించి మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా లాస్ట్ టైం మిజోరాం రాష్ట్రం గురించి మనం ఎప్పుడు చర్చించుకున్నామంటే జోరం ఫుడ్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్. సో జోరం ఫుడ్ పార్క్ గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. జోరం ఫుడ్ పార్క్ ఎస్టాబ్లిష్ అది ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వేరే వారు ఉండే హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు. సో ఆ ఒక్క ఇష్యూని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు మిజోరాము సో యువతని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. రాష్ట్ర యువత ఎవరైతే ఉన్నారో COVID-19 పరిస్థితుల కాలంలో ఉపాధి అవకాశాలు కోల్పోయి ఉపాధి ప్రశ్నార్థకం అవుతుంది, ఉద్యోగ అవకాశాలు లేని యువత ఎవరైతే ఉంటారో వారందరి కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం లైవ్లీహుడ్ జనరేషన్ ఫర్ రిటర్న్డ్ మైగ్రెంట్ వర్కర్స్ డ్యూ టు COVID-19. ఇది ఒక్కటే పేరు గుర్తుంచుకోండి, అది కూడా అవసరం లేదు. సో పేర్లో మనకి ఇక్కడ ఉంది. లైవ్లీహుడ్ అంటే ఏంది, ఉపాధి. జనరేషన్ అంటే ఉపాధి కల్పన. సో ఉపాధి కల్పన, లైవ్లీహుడ్ జనరేషన్, ఉపాధి కల్పన. ఫర్ ఎవరి కోసం, రిటర్న్డ్ మైగ్రెంట్. సో వలస కూలీలు ఉన్నారు కదా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు పొట్టకూటి కోసం పోయిన వారు ఉంటారు కదా, అలా ఉపాధి అవకాశాల కోసం వేరే రాష్ట్రాలు ఇప్పటివరకు బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మీద దారుణంగా ప్రభావాన్ని చూపించింది కరోనా. అలా ఉపాధి అవకాశాలు పోయి చేస్తున్న ఉద్యోగాలు పోయి స్వస్థలాలకు అందరూ కూడా వలస కూలీలు చేరుకున్నారు. అలా స్వరాష్ట్రంలో వారికి ఉపాధి ఈరోజు ప్రశ్నార్థకం అయిపోయింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తున్నాయి. ఇటీవల మహాజాబ్ పోర్టల్ అని చెప్పేసి మహారాష్ట్ర గురించి చూసాము. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో రోజ్గార్ సేతు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అండ్ అస్సాం ఏమో స్థానికులకే పెద్దపీట వేస్తుంది. హర్యానా, హిమాచల్ వీరు కూడా స్థానికులకు పెద్దపీట, మహారాష్ట్ర కూడా స్థానికులకే పెద్దపీట అని చెప్పేసి. సో ముందుగా రాష్ట్రంలో ఎవరైతే స్వరాష్ట్రానికి చేరుకున్నారో వారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం లైవ్లీహుడ్ జనరేషన్ ఫర్ రిటర్న్డ్ మైగ్రెంట్ వర్కర్స్ డ్యూ టు COVID-19. సో ఇది నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే దీనికి కావాల్సిన ఆర్థిక పరమైన నిధులు ఏవైతే ఉంటాయో నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక బాడీ. అండ్ దీనికి సంబంధించి రానున్న 2 సంవత్సరాల పాటు రాష్ట్రంలో యువతకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. అండ్ ఉద్యోగ అవకాశాలు నేరుగా ఇవ్వరు. సో ఎవరైతే యువత ఉంటారో వారి కోసం కొన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటి, నైపుణ్యాభివృద్ధిని కలిగించే సంస్థలు ఉంటాయి కదా, అలా నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి ఆ నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా యువతకి ప్రత్యేక నైపుణ్య శిక్షణని ఇస్తారు. ఆ నైపుణ్య శిక్షణను ఎవరైతే ఉంటారో స్కిల్ని పొందిన ఎవరైతే ఉంటారో వర్కర్స్ అనకూడదు, స్కిల్ పొందిన యువత ఎవరైతే ఉంటారో వారికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను సూచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో నేరుగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఉపాధి అవకాశాలకు సంబంధించి ఏ అంశం వార్తలు ఇచ్చినా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ సంవత్సరం విడుదలైన క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 10వ స్థానం. కన్సిక్యూటివ్ గా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సో వరుసగా
2 సంవత్సరాలు కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది భారతదేశం. సో మనం మెచ్చుకోవచ్చు. కాకపోతే లాస్ట్ టైం ఏమో 9th ప్లేస్, ఈ సంవత్సరం ఏమో 10th ప్లేస్. ఒక పరిస్థితి దిగజారింది, అంటే ఒక స్థానం దిగజారింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే వాతావరణ మార్పు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే కాలుష్యం. అలా క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ ఉద్గారాల విషయంలో ప్రతి దేశం కూడా చర్యలు తీసుకోవాలి. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ని తగ్గించాలి. ఇటీవల మీకు ఒక అంశాన్ని చెప్పాను, జపాన్ దేశానికి సంబంధించి దాదాపు 2.7% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేసింది లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ అని చెప్పాను. సో ఇలాంటి ఫిగర్ ఏవైతే ఉంటాయో స్టాట్స్ ఖచ్చితంగా చూడండి. సో అలా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు జరగకుండా ఏ దేశం ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రపంచంలో దాదాపు 57 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ వీటన్నిటిని కలిపి ఒక సర్వే చేసి ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో టాప్ ప్లేస్లో ఉన్నవారు ఎవరంటే 4th ప్లేస్ స్వీడన్, 5th ప్లేస్ యూకే మరియు 6th ప్లేస్ డెన్మార్క్. ఇటీవల డెన్మార్క్ అనగానే మనకు మింకు జీవులు గుర్తుకు రావాలి. ఒకటి బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లను చంపేసిన దేశము, కరోనా కారణంగా మింకులను చంపేసిన దేశం. చచ్చిపోయిన మింకులు బయటికి వచ్చేసి కూడా కొత్త సమస్యలు సృష్టించాయని చెప్పాను. సో అలాంటి డెన్మార్క్ ఏదైతే ఉందో 6th ప్లేస్. సో 4th, 5th అండ్ 6th ప్లేసెస్లో టాప్ ప్లేసెస్గా నిలిచిన దేశాలు స్వీడన్. ఎందుకు 4th అంటున్నా అంటే 1st, 2nd, 3rd ఈ 3 స్థానాలను ఏ దేశం కూడా పొందలేకపోయింది. ఏదైతే టార్గెట్ ఉంటుందో 100% క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ని ఏ దేశం కూడా కనబరచలేని చెప్పేసి ఫస్ట్ 3 ఛాన్సెస్ ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇందులో ఉన్న లిస్ట్ లో ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే 4th ప్లేస్ స్వీడన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ హోమ్ అని మనం తరచూ చూస్తూ ఉంటాం కదా, స్వీడన్. అండ్ నిన్న కూడా చెప్పాను మీకు సిప్రీ నివేదిక అని చెప్పేసి. సో అలాంటివి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. సో స్వీడన్, యూకే, డెన్మార్క్ వాతావరణ మార్పును దృష్టిలో ఉంచుకొని వాతావరణ కాలుష్యానికి కారకాలుగా ఉండే ఉద్గారాల విషయంలో చాలా తగ్గింపుని చూపిస్తున్నాయి. అలాంటి దేశాలు, అద్భుత ప్రతిభ చూపించిన దేశాలు ఈ 3 దేశాలు. ఈ లిస్టులో బాటంలో ఉండే దేశాలు ఖచ్చితంగా చైనా, యుఎస్ ఉంటాయి. సో బాటం అడిగారు, కానీ టాప్ ప్లేస్ గుర్తుంచుకోండి, ఇండియా ప్లేస్ గుర్తుంచుకోండి. యాక్చువల్గా 2014 సంవత్సరంలో ఇండియా స్థానం 31. సో అలా తరచూ తగ్గుకుంటూ టాప్ 10లో ఉంటుంది ఇండియా. లాస్ట్ ఇయర్ 9th ప్లేస్, ఈ ఇయర్ 10th ప్లేస్. సో ఈ రిపోర్ట్, ఈ ఇండెక్స్ ర్యాంక్లను ఎవరు విడుదల చేస్తారో అంటారు. సో గుర్తుంచుకోండి, గ్రీన్ వాచ్ సంస్థ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నేషనల్ క్లైమేట్ ఆర్గనైజేషన్. సో ఈ 2 సంస్థలు గుర్తుంచుకోండి. ఫస్ట్ మనకి గ్రీన్ వాచ్ సంస్థ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఈ 2 సంస్థలు కూడా సంయుక్తంగా ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేస్తాయి. సో ఎవరు విడుదల చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అడగలేదు. కాకపోతే జస్ట్ గుర్తుంచుకోండి, గ్రీన్ వాచ్ సంస్థ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ జర్మనీకి సంబంధించిన సంస్థ ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేస్తాయి. సో ఎలా అడుగుతారు ఎగ్జామ్లో బిట్ అంటే ఒకటే అడుగుతారు, ఇటీవల విడుదల చేయబడిన క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం ఈ సంవత్సరం ఏ స్థానాన్ని పొందింది అంటారు. 10th ప్లేస్. టాప్ ప్లేస్ లో ఉన్న దేశాలు ఏంటి, లాస్ట్ ఇయర్ భారతదేశం యొక్క స్థానం ఎంత, అండ్ భారతదేశం ఎంత స్కోర్ ను పొందింది అంటారు. 63.98 స్కోర్ తో ఈ సంవత్సరం 10th ప్లేస్ లో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఒక్క బిట్ యాడ్ చేసుకోండి, 63.98. ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే గ్రీన్ వాచ్ సంస్థ అని గుర్తుంచుకోండి, లేదంటే క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సంస్థ. సో ఈ 2 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. సో ఇది క్లైమేట్ యాక్షన్ సంబంధించి ఏ దేశం ఎలాంటి ప్రతిభ, కాలుష్య ఉద్గారాలను తగ్గింపు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇందులో చాలా అంశాలు ప్రాతిపదిక తీసుకుంటారు. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ని కానివ్వండి, మరియు క్లైమేట్ పాలసీ, ఒక్కొక్క దేశం ఎలాంటి క్లైమేట్ పాలసీ వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి విధానాలను తీసుకొస్తుందని చెప్పేసి, మరియు పొల్యూషన్ సంబంధిత ఉద్గారాల విషయం సంబంధించి చాలా ప్రామాణికంగా తీసుకొని ఒక రిపోర్ట్ అనేది ఒక సూచీ రూపంలో ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈరోజు శ్రీలంక వార్తలు నిలిచింది. శ్రీలంకకు సంబంధించి హంబన్ టోటా అనే ఒక పోర్ట్ ప్రాంతం, డీప్ పోర్ట్ ఏరియా. ఈ పోర్ట్ ఏరియా ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ఇక్కడ చైనా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఒక టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. సో అలా దానికి సంబంధించి ఏంటి, ఏ రకంగా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, పేర్లు అవన్నీ విడుదల చేయలేదు. కాకపోతే చైనా అధికారికంగా ప్రకటించింది ఏంటంటే శ్రీలంక దేశంలో $300 మిలియన్ టైర్ల తయారీ కంపెనీని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఇది శ్రీలంకలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలవబోతుందని చెప్పేసి చైనా ప్రకటించిందని చెప్పేసి శ్రీలంక ప్రకటించింది. అండ్ ఇటీవల చూడండి, చైనా
మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న దేశాలను మ్యాక్సిమం దగ్గరికి తీసుకుంటుంది. కారణం ఏంటంటే ఈ దేశాలన్నింటినీ తన వైపు తిప్పుకొని ఇండియాకి దూరం చేయడానికి. సో దీనికి యాంటీగా ఇండియా కూడా మన పనులు మనం చేసుకుంటున్నాం. మన మిషన్ సాగర్ అని చెప్పేసి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి మాల్దీవ్స్కి చాలా సాయం చేస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ ఆపరేషన్ సంజీవని కానివ్వండి, మరి ఇటీవల మయన్మార్కి కూడా కొన్ని సాయాలు చేస్తున్నాం, కొన్ని గిఫ్టులు కూడా ఇస్తున్నాం. మయన్మార్కి మనం ఐఎన్ఎస్ సింధువీర్ అని చెప్పేసి సబ్మెరైన్ కానివ్వండి, మరి ఇటీవల బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల దేశాలు ఇవన్నీ, బంగ్లాదేశ్ కూడా కొన్ని కుక్కలను ఇవ్వడం జరిగింది. సో అలాంటివి కానివ్వండి. సో ఇటీవల భారతదేశం చేస్తున్న చర్యలు చుట్టుపక్కల ఉన్న దేశాల విషయంలో కానివ్వండి, చైనా ఏ దేశాలను తమ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఎన్ని దేశాలు చైనా వైపు తిరిగినా కూడా పాకిస్తాన్ మాత్రం తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వారంటే తిరుగుతారో అదొక్కటి గుర్తుంచుకోండి. సో అలా శ్రీలంకకి సంబంధించి భారీ పెట్టుబడులతో ఈరోజు చైనా వార్తలు నిలిచింది. అది ఎక్కడ అంటే హంబన్ టోటా డీప్ పోర్ట్ ఏరియా అది. సో అలా పోర్ట్ ఉంటుంది కదా మనకు ఓడరేవు ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక టైర్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ అంశం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ టీమిండియా క్రికెటర్. టీమిండియా తరపున తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యాట్స్మన్ మరియు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్. సో పేరు గుర్తుంచుకోండి, నేరుగా ఒక ప్రశ్న అడగవచ్చు ఎగ్జామ్ లో. పార్థివ్ పటేల్ ఆల్రెడీ క్రికెట్ క్రీడాభిమానులు ఎవరైతే ఉంటారో, క్రికెట్ ని ఆదరించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పార్థివ్ పటేల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశం ఏంటంటే జస్ట్ 17 సంవత్సరాల వయసులోనే 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 17 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ ఆరంగేట్రం చేశాడు టీమిండియా తరపున. సో క్రికెట్ క్రీడకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ టీమిండియాలో 17 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ ఆరంగేట్రం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే టీమిండియాలో హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, చాలా మంది క్రీడాకారులు ఉంటారు. అలాంటి టీమిండియాకి సంబంధించి 17 సంవత్సరాల వయసు, చిన్న వయసులోనే క్రికెట్ క్రీడకు సంబంధించి అంతర్జాతీయ మ్యాచెస్ లో కనబడ్డాడు. దాదాపు యాజ్ ఆన్ టుడే 2002 సంవత్సరంలో ఆరంగేట్రం చేశాడు. సో 17 సంవత్సరాల వయసులో 2002 సంవత్సరంలో తన అంతర్జాతీయ కెరీర్ ని ప్రారంభించాడు. యాజ్ ఆన్ టుడే 2020 సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది అంతర్జాతీయ అనుభవం? 18 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడు పార్థివ్ పటేల్ గారు ఈ రోజు తన క్రీడా జీవితం క్రికెట్ కి సంబంధించి అన్ని ఫార్మాట్లకు కూడా వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో 18 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం ఉందని చెప్తున్నాను, కానీ 18 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం ఉన్న క్రికెటర్ కొన్ని వందల మ్యాచెస్ లో కనబడతారు. సో తన విషయానికి వస్తే జస్ట్ 25 టెస్ట్ మ్యాచ్ల్లో మాత్రమే కనబడ్డాడు, మరియు 38 వన్డే మ్యాచ్లు, 2 T20 ఇంటర్నేషనల్స్. సో అన్ని ఫార్మాట్లలో టీమిండియా తరపున కనబడడం జరిగింది. కానీ అన్ని మ్యాచెస్, అన్ని ఫార్మాట్ లో కలిపి తను ఆడిన మ్యాచెస్ కనుక కౌంట్ చేస్తే 100 లోపు మ్యాచ్లే. సో 18 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవంలో తను ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ. సో ఇదొకటి గుర్తుంచుకోండి. అని తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2018లోనే ఆడడం జరిగింది టెస్ట్ మ్యాచ్ లో. సో అవన్నీ అవసరం లేదు. సో ఇటీవల వీడ్కోలు పలికిన ఆటగాడు టీమిండియా ఆటగాడు పార్థివ్ పటేల్. సో అలా ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఇతను గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గుజరాత్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే రంజీ మ్యాచెస్ లో కానివ్వండి, దేశవాళీ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. దాదాపు 194 దేశవాళీ మ్యాచెస్, ఫస్ట్ క్లాస్ కెరీర్ అనుభవం ఉంది. ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ 194 మ్యాచ్లు ఆడాడు. వికెట్ కీపర్ గానే చాలా మ్యాచెస్ లో కొనసాగాడు. సో బ్యాట్స్మెన్ గా కూడా ప్రత్యేక గుర్తింపు పొందాడు. తన స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు దాంతో పాటు 204 T20 మ్యాచెస్ లో కనబడ్డాడు. T20 నాట్ ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్. సో దేశవాళీగా జరిగే T20 మ్యాచెస్ ఉంటాయి కదా, ఇందులో ఐపీఎల్ లాంటి టోర్నీలు ఏవైతే ఉంటాయి, ఐపీఎల్ లో కూడా చాలా ఫ్రాంచైజీస్ తరపున తను ఆడాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. యాక్చువల్ గా పార్థివ్ పటేల్ 2002 సంవత్సరంలోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన తరువాత వచ్చిన ఆటగాడు, సో మనకు బ్యాట్స్మెన్ గాను వికెట్ కీపర్ గాను అన్నిటికంటే ఇంపార్టెంట్ మాజీ సారథి, ఒక కెప్టెన్ గా, వరల్డ్స్ బెస్ట్ కెప్టెన్ గా గుర్తింపు పొందిన ధోని కంటే కూడా తను సీనియర్. ధోని కంటే ముందే తను అంతర్జాతీయ మ్యాచెస్ లో కనబడ్డాడు. ఈ రోజు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. సో ఒక్కటి గుర్తుంచుకొని నేరుగా ఎగ్జామ్ అడుగుతారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులు వార్తలు నిలుస్తున్నారు, అందులో కూడా వీడ్కోలు పలుకుతూ. మనకు మహేంద్ర సింగ్ ధోని గారి గురించి చూసాము. టీమిండియాకే కాదు, వరల్డ్స్ బెస్ట్ క్యాప్టెన్సీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి క్రీడాకారుడు ఆగస్టు 15 రోజున ఇండియా తరపున ఇక అంతర్జాతీయ మ్యాచెస్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. కాకపోతే ఐపీఎల్ ఆడుతున్నారు. మరియు తనతో పాటు తన వెంట ఉన్న ఇంకొక వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, సురేష్ రైనా. సో ఇలాంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు మరొక ఆటగాడు గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి పార్థివ్ పటేల్. చిన్న వయసులోనే అంతర్జాతీయ ఆరంగేట్రం చేసి చాలా తక్కువ మ్యాచెస్ లో ఎందుకు కనబడ్డాడు అంటే, ఒకటి అంతర్జాతీయ స్థాయిలో సరైన
గుర్తింపు పొందలేదు. మరియు టీమిండియా సెలక్షన్ విషయంలో కానివ్వండి చాలా ఉన్నాయి. సో అలా ఈ రోజు వీడ్కోలు పలుకుతూ ఏ ఫార్మాట్ లో కూడా ఆడను, డొమెస్టిక్ మ్యాచెస్ లో కూడా ఆడను, అంటే ఏంటి ఐపీఎల్ లో కూడా కనబడను అని చెప్పేసి ఈరోజు క్రికెట్ క్రీడా జీవితాన్ని ముగింపు పలుకుతూ వార్తలు నిలిచారు. సో నేరుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక క్రీడాకారుడు డెన్నిస్ రాల్స్టన్. సో టెన్నిస్ కి సంబంధించిన వ్యక్తి. సో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు. సో టెన్నిస్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమెరికాకి సంబంధించిన టెన్నిస్ దిగ్గజం ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. 74 సంవత్సరాల డెన్నిస్ రాల్స్టన్ ఏ దేశానికి సంబంధించి టెన్నిస్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంటారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే అమెరికా తరపున దాదాపు డబుల్స్ ఉంటాయి. టెన్నిస్ లో మనకు డబుల్స్, సింగిల్స్ ఉంటాయి, మిక్స్డ్ డబుల్స్ అని చెప్పేసి. సో మిక్స్డ్ డబుల్స్ అంటే ఏంటంటే పురుషుడు స్త్రీ కలిసి ఆడతారు. సో డబుల్స్ అంటే ఏంటంటే ఇద్దరు పురుషులు కానీ ఇద్దరు స్త్రీలు కానీ ఆడతారు. సో సింగిల్స్ మ్యాచ్ అంటే ఒకరి అపోజిట్ ఒకరు ఆడతారు అన్నట్టు. సో అలా టెన్నిస్ కి సంబంధించి అమెరికా తరపున అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 5 డబుల్స్ టోర్నీలు గెలుచుకున్న దిగ్గజ ఆటగాడు. అండ్ ఇంకొక అంశము దాదాపు ఇంటర్నేషనల్ టెన్నిస్ అసోసియేషన్ హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తించింది తనను. హాల్ ఆఫ్ ఫేమ్, ఒక్కొక్క క్రీడకి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ అన్నాం అనుకోండి. సో ఆ క్రీడకి సంబంధించి చరిత్రలో ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన ఆటగాడు అన్నట్టు. అలా రెజ్లింగ్ లో ఉంటారు హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి, క్రికెట్ లో ఉంటారు, అలా టెన్నిస్ లో కూడా ఉంటారు. సో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆటగాడు, అమెరికా మాజీ దిగ్గజ ఆటగాడు, టెన్నిస్ ఆటగాడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. డెన్నిస్ రాల్స్టన్. సో డెన్నిస్ అనగానే టెన్నిస్ గుర్తుంచుకోండి. డెన్నిస్ రాల్స్టన్ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారంటే టెన్నిస్ క్రీడకి సంబంధించిన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు భారత ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. సో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. సో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరు మంత్రి? కిరణ్ రిజిజు. ఇటీవల చాలా సార్లు మనం చర్చించుకున్నాం కొన్ని అంతర్జాతీయ సమావేశాల విషయంలో కానివ్వండి, మరి ఇటీవల తను ప్రారంభించిన కార్యక్రమాలే కానివ్వండి, ఫిట్ ఇండియా మూవ్మెంట్సే కానివ్వండి, ఖేలో ఇండియా, ప్రతిసారి ఇటీవల కాలంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దానికి కొత్త లోగో ఆవిష్కరణ విషయంలో కానివ్వండి చాలా అంశాలు చూస్తాము. ఈరోజు మరొకసారి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వార్తలు నిలిచింది. ఎందుకు అంటే దాదాపు ఇందాకే మీకు చెప్పాను. సో క్రికెట్ క్రీడకి సంబంధించి కానివ్వండి, టెన్నిస్ క్రీడకి సంబంధించి కానివ్వండి, భారతదేశంలో క్రీడల విషయంలో రకరకాల రంగాలు ఏవైతే ఉంటే వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుకున్న ఆటగాళ్ళు ఉన్నారు. అలా క్రీడా జీవితాన్ని ముగింపు పలికిన ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా క్రీడకి వీడ్కోలు పలికిన ఆటగాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు దేశం మొత్తం కూడా 1000 ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తారంట. స్పోర్ట్స్ సెంటర్స్. సో ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్స్ ఒక క్రీడకి మాత్రమే కాదు, భారతదేశంలో ఏ క్రీడలైతే ఆడతారో అన్ని క్రీడలకు సంబంధించి ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. ఈ స్పోర్ట్స్ సెంటర్స్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిన ఆటగాళ్ళు ఎవరైతే క్రీడా జీవితానికి వీడ్కోలు పలికిన వారు ఉన్నారో వారందరికీ కూడా వీటి ద్వారా ఉపాధి కల్పిస్తారు. మరియు దాంతో పాటు వారి యొక్క నైపుణ్యం మాక్సిమం చూడండి, ఏదైనా అంతర్జాతీయ మ్యాచెస్ లో కనబడ్డ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోచ్ల రూపంలో వస్తారు, లేకపోతే సెలక్షన్ కమిటీ రూపంలో వస్తారు. అలా అంతర్జాతీయ స్థాయిలో వారికంటూ అనుభవం ఉంది, నైపుణ్యం ఉంది కాబట్టి వారి నైపుణ్యాన్ని, వారి యొక్క అనుభవాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. అదే కోచ్ యొక్క బాధ్యత. సో అలా ఎవరైతే క్రీడా జీవితాన్ని ముగింపు పలికి వీడ్కోలుతో వార్తలు నిలిచారో అలాంటి క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని, అనుభవాన్ని యువతకు పంచాలని చెప్పేసి వారందరికీ కూడా ఇందులో ఉపాధి కల్పిస్తారట. కోచ్ల రూపంలో కానివ్వండి, సెలక్షన్ కమిటీ రూపంలో కానివ్వండి. సో అలా దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రోజు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ప్రకటించారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇందుకోసం తను ఏ సంస్థతో చర్చలు జరిపారు అంటారు. సో ఫిక్కీ, ఇటీవల కాలంలోనే ఫిక్కీ అని చెప్పాను, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. ఫిక్కీకి నూతన అధ్యక్షుడు వచ్చారని చెప్పేసి ఉదయ్ శంకర్ గారి పేరు చెప్పాను. ప్రస్తుతం సంగీతారెడ్డి గారు ఉన్నారు. తన స్థానంలో ఈ డిసెంబర్ మాసం ఎండింగ్ కల్లా తను నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి ఉదయ్ శంకర్ గారి పేరు చెప్పాను. ప్రస్తుత అధ్యక్షురాలు సంగీతారెడ్డి గారి పేరు కూడా చెప్పాను. సో ప్రస్తుతం
ఫిక్కీకి సంబంధించి సంగీత రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. సో తన టర్మ్ అయిపోతుంది, ఈ 2-3 డేస్ లో అయిపోతుంది. ఆ తర్వాత ఉదయ్ శంకర్ గారు వస్తారు. సో ఒకసారి చూడండి ఏపీ క్లాస్. సో అలా ఫిక్కీ అధ్యక్షురాలు సంగీత రెడ్డి గారితో ఈ రోజు చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని ఆ రాష్ట్రంలో ఉండే యువకులు ఎవరైతే ఉంటారో, క్రీడలకు సంబంధించి ఆసక్తి కనబరిచే యువకులు, నైపుణ్యం ఉన్న యువకులను గుర్తించడానికి ఎవరైతే క్రీడా జీవితాన్ని ముగించిన ఆటగాళ్ళు ఉన్నారో వారి సహాయం కోరుతూ దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈ రోజు వార్తలు నిలిచారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక అంశం కూడా ఇక్కడ ఒక జస్ట్ అదేంటంటే మిస్లేనియస్ అంశమే. డిసెంబర్ 7వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు సో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే ఫిట్ ఇండియా సైక్లథాన్, ఫిట్ ఇండియా సెకండ్ ఫిట్ ఇండియా సైక్లథాన్ ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ ఇయర్ లోనే అయిపోయింది. ఫిట్ ఇండియా సైక్లథాన్ అంటే ఇటీవల కాలంలో సైకిళ్లకు విపరీతమైన ఆదరణ పెంచుతున్నారు. కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా సైకిల్ యొక్క ప్రాధాన్యాన్ని చెప్తున్నారు, సైకిల్ యొక్క ఉపయోగాన్ని కానివ్వండి, సైకిల్ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల వెంకయ్య నాయుడు గారి గురించి చెప్పాను, జస్ట్ లాస్ట్ వీక్ ఏమని చెప్పానంటే వెంకయ్య నాయుడు గారు ఇటీవల ప్రపంచ సైకిళ్ల సదస్సు ఒకటి జరిగింది, అందులో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సైకిళ్లను వాడండి. ఈ సైకిళ్లను వాడితే ఏంటంటే పర్యావరణ పరంగా కాలుష్య ఉద్గారాలను తగ్గించిన వారి అవుతాము, అట్ ద సేమ్ టైం వ్యాయామ పరంగా కూడా సైకిల్ యొక్క ఉపయోగం అనేది అద్భుతం అని చెప్పేసి జస్ట్ లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం. అలాంటి సైకిళ్లకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకొచ్చింది. స్మార్ట్ సిటీ విషయంలో కానివ్వండి, సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ అనే ఒక అంశాన్ని మనం చూసాము. అలా సైకిళ్లకి ప్రాధాన్యత పెంచుతున్నారు. అలా సైకిళ్లకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత అవగాహన పెంచడానికి ఫిట్ ఇండియా సైక్లథాన్ అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో డిసెంబర్ 7వ తేదీ నుండి 31 వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎవరైతే సైకిళ్లపై ఆసక్తి ఉంటుందో వారి సైకిళ్లను తొక్కుతూ వారికి సంబంధించి ఇమేజెస్ వీడియోస్ ఉంటాయి కదా, వారిని అవేవైతే ఉంటాయి వాటిని ట్యాగ్ చేయండి అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. సో న్యూ ఇండియా ఫిట్ ఇండియా అని చెప్పేసి, న్యూ ఇండియా ఫిట్ ఇండియా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి పోస్ట్ చేయండి అని చెప్పారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా సైకిళ్ళకి సంబంధించి కూడా ఈరోజు ఒక అంశంతో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అఫైర్స్ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి, ఇటలీ మాజీ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ ఇటలీ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తన పేరు గుర్తుంచుకోండి, పాలో రొసో. రానున్న పోటీ పరీక్షల్లో నేరుగా ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల మరణించిన పాలో రొసో ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటారు. సో ఫుట్బాల్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. అన్నింటికంటే ఇంపార్టెంట్, ఇటలీకి ఒక గొప్ప ఘనతను సాధించి పెట్టిన క్రీడాకారుడు. 1982 ఫుట్బాల్ ప్రపంచ కప్ జరిగింది. ఆ ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతగా ఇటలీ నిలిచింది. అలా ఇటలీ ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన తన గోలు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తుంటుంది. అంతటి గొప్ప క్రీడాకారుడు, ఇటలీకి ఒక ఫుట్బాల్ ప్రపంచ కప్ ని కూడా అందించిన గొప్ప క్రీడాకారుడు మరణించాడు, పాలో రొసో. సో నేరుగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల మరణించిన పాలో రొసో ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు, ఏ దేశానికి ఫుట్బాల్ ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అంటే ఇటలీ మాజీ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు పాలో రొసో. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తుదిశ్వాస విడిచి వార్తలు నిలిచాడు. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, కామన్గా ప్రపంచ కప్ అంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ జట్లు తలపడే క్రీడ ఏది అంటే ప్రపంచ కప్లో ఫుట్బాలే. ఫుట్బాల్లో దాదాపు 30 నుండి 50 కంట్రీస్ తలపడతాయి ప్రపంచ కప్లో. అలాంటి గొప్ప ప్రపంచ కప్ని ఏ దేశమైనా ఒక్కసారి సాధిస్తే చాలనుకుంటారు. అలాంటి ఘనతను ఇటలీకి ఇచ్చిన వ్యక్తి పాలో రొసో ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ అంశము, సో శక్తివంతమైన మహిళలకి సంబంధించిన అంశం. సో శక్తివంతమైన మహిళలు ప్రపంచవ్యాప్తంగా పవర్ఫుల్ విమెన్ ఆఫ్ ఇండియా. సో ప్రపంచంలో 100 పవర్ఫుల్ విమెన్ అని చెప్పేసి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఒక జాబితాను విడుదల చేసింది. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, టైమ్స్ మ్యాగజైన్ కానివ్వండి, ఫోర్బ్స్ మ్యాగజైన్ కానివ్వండి, ఏదైనా కీలకమైన జాబితాలను విడుదల చేస్తే వాటి గురించి ఖచ్చితంగా చూడండి. అన్ని అవసరం లేదు, ఎవరైనా ఇండియన్స్ అందులో చోటు సంపాదించుకుంటే మాత్రం వాళ్ళ స్థానాలను గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ రోజు భారత ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ప్రకటించిన శక్తివంతమైన 100 మహిళల జాబితాను విడుదల చేసింది. అందులో టాప్
50లో చోటు సంపాదించుకుంది, 41st ప్లేస్. శక్తివంతమైన మహిళ అన్నా, లేకపోతే ప్రభావవంతమైన మహిళ అన్నా, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పినా కూడా అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తోంది అన్నట్టు. అలా ప్రపంచంలో శక్తివంతమైన మహిళా జాబితా అని చెప్పేసి 100 మందిని తీసుకుంది ఫోర్బ్స్ మ్యాగజైన్. అలా 100 మందిలో 41st ప్లేస్ లో నిర్మలా సీతారామన్ గారు, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చోటు సంపాదించుకున్నారు. సేమ్ ఇదే మ్యాగజైన్ విడుదల చేసిన జాబితా లాస్ట్ ఇయర్ లో తన స్థానం 34, ఈ సంవత్సరం 41. అండ్ ఇంకొకటి, ఈ 100 మంది శక్తివంతమైన మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా, అందులో భారతదేశం నుండి ఇంకెవరైనా చోటు సంపాదించుకున్నారా అని అడగవచ్చు. అందులో 55th ప్లేస్. సో 55th ప్లేస్ రోష్ని నాడార్ మల్హోత్రా, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇటీవల రోష్ని నాడార్ గారి గురించి జస్ట్ 3 days బ్యాక్ చెప్పాను. ఇటీవల మనకి కోటక్ మరియు హురూన్ ఇండియా వారు ఒక జాబితాను విడుదల చేశారు, సంపన్న మహిళా జాబితా అని చెప్పేసి. అందులో టాప్ ప్లేస్ ఫ్రమ్ ఇండియా, మన ఇండియాకి సంబంధించిన జాబితా. అలా ఇండియాలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్ గారు నిలిచారు. సో రోష్ని నాడార్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన సంస్థ HCL టెక్నాలజీస్. అంతకుముందు శివ నాడార్ గారు ఉండే, తన కూతురే రోష్ని నాడార్ గారు ఈ వారంలో 2 సార్లు వార్తలు నిలిచారు. అలా ఫోర్బ్స్ మ్యాగజైన్ లోనేమో 55th ప్లేస్, హురూన్ ఇండియా జాబితాలోనేమో టాప్ ప్లేస్, మోస్ట్ ఇంపార్టెంట్ 54,000 కోట్ల ఆస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఇంకొక మహిళ పేరు కూడా గుర్తుంచుకోండి. సో ఈ ముగ్గురు పేరు గుర్తుంచుకోండి, ఇంకా ఉన్నారు. ఆ ఇంకొక మహిళ ఎవరంటే కిరణ్ మజుందార్ షా. కిరణ్ మజుందార్ షా గారు పేరు కూడా చెప్పాను. ఇటీవల హురూన్ ఇండియా జాబితా అని చెప్పాను కదా, జాబితాలో కిరణ్ మజుందార్ షా గారు 2nd ప్లేస్ లో ఉన్నారు. ఈ జాబితాలో 68th ప్లేస్ లో ఉన్నారు. కిరణ్ మజుందార్ షా అనగానే మనకు గుర్తుకు రావాల్సిన సంస్థ బయోకాన్ సంస్థ, మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఫార్మా అండ్ కెమికల్ కంపెనీ. బయోకాన్ సంస్థ CEO కిరణ్ మజుందార్ షా గారు ఈ జాబితాలో 68th ప్లేస్. రోష్ని నాడార్ గారు 55th ప్లేస్. మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 41st ప్లేస్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇందులో టాప్ ప్లేస్ ఎవరు అని అడగవచ్చు. ఎవరు అంటే ఆంజెలా మెర్కెల్. ఆంజెలా మెర్కెల్ ఎవరు? మనకు జర్మనీ ఛాన్సలర్. మరియు 2nd ప్లేస్ అంటే క్రిస్టియాన్ లగార్డ్ గారు, మనకి యూరోపియన్ బ్యాంక్ చీఫ్ గా ఉన్నారు. ఆ తర్వాత కమలా హారిస్ గారు. సో కమలా హారిస్ అంటే అమెరికా అగ్రరాజ్యానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారు. ఈ ముగ్గురు టాప్ 3 లో ఉన్నారు. అందులో 41st ప్లేస్ నిర్మలా సీతారామన్ గారు, 55th ప్లేస్ రోష్ని నాడార్ గారు, 68th ప్లేస్ కిరణ్ మజుందార్ షా గారు. వీరొక్కరే గుర్తుంచుకోండి సరిపోతుంది. అలా ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళా జాబితా టాప్ 100 లో ఏ స్థానాలు అని అడగవచ్చు. సో ఈ టాప్ 3 గుర్తుంచుకోండి, వాటితో పాటు మన ఇండియాకి సంబంధించిన ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు కేంద్ర మంత్రి గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ ఒక లింక్ చేసుకోండి. సో ఒక పుస్తకం, అదేంటంటే పయోనీర్ ఆఫ్ హ్యుమానిటీ, అంటే హిందీలో ఏంటంటే మానవతాకే ప్రణేత అంటారు. సో దీన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే మానవతాకే ప్రణేత, పయోనీర్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక పుస్తకము ఇటీవల ఏ కేంద్ర మంత్రి రాశారు అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఇటీవలే ఒక పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వత్తాయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని గెలుచుకున్న భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. ఈ పుస్తకాన్ని రాయడమే కాకుండా తను రాసిన ఫస్ట్ ఇన్స్పిరేషనల్ పుస్తకం, చాలా పుస్తకాలు రాశాడు కానీ ఇన్స్పిరేషనల్ పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం, ఈ పుస్తకాన్ని రాసి భారత ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి అంకితం చేశారు. తనకి ఇవ్వడం జరిగింది పుస్తకం. సో అలా ఇటీవల వార్తలు నిలిచిన పయోనీర్ ఆఫ్ హ్యుమానిటీ, మానవతాకే ప్రణేత అనే పుస్తకాన్ని ఏ కేంద్ర మంత్రి రచించారు అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్గా మహర్షి ఆనంద్ గారి గురించి. అంటే ఎవరంటే మనకు అరబిందో ఘోష్ గారు, ఇంపార్టెంట్ కదా. అరబిందో ఘోష్ ఒక స్వామీజీ తన జీవితం ఆధారంగా రాసిన పుస్తకం ఇది. సో ఇది ఒక్కటే యాడ్ చేసుకోండి. కేంద్ర మంత్రి గురించి వార్తలు ఇచ్చారు కాబట్టి ఈ కేంద్ర మంత్రి గురించి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశము రాజేష్ బిందాల్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలకైన కామన్ హైకోర్టు ఉంది కదా, ఆ కామన్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఈరోజు వార్తలు నిలిచారు రాజేష్ బిందాల్ గారు. ఇప్పటి వరకు CJI ఎవరు అంటే అక్కడ మనకు గీతా మిట్టల్. సో ఇప్పటి వరకు గీతా మిట్టల్ గారు జమ్మూ కాశ్మీర్ మనకు లడాక్ ఉన్నారు కదా, ఈ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఉమ్మడి న్యాయస్థానం ఏదైతే ఉంటుందో ఆ ఉమ్మడి న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో గీతా మిట్టల్ గారి స్థానంలో రాజేష్ బిందాల్ గారిని ప్రధాన న్యాయమూర్తి జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ ఉమ్మడి న్యాయస్థానానికి, ఉమ్మడి హైకోర్టుకి
నియమిస్తూ ఈరోజు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి అంటున్నాను ఎందుకంటే భారతదేశంలో న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 124 అనగానే సుప్రీంకోర్టు, ఆర్టికల్ 217 అనగానే హైకోర్టు, ఆర్టికల్ 217 ఆధారంగా ఒక హైకోర్టుకి ఒక న్యాయమూర్తిని నియమించే అధికారం, ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఇతను జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ఉమ్మడి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వార్తలోకి వచ్చారు. సో ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన వారు ఎవరు? గీతా మిట్టల్. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ గుర్తుంచుకోండి. సో గీతా మిట్టల్ గారి స్థానంలో మనకి రాజేష్ బిందాల్ గారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని లింక్ చేసుకోండి. నిన్న మీకు చెప్పాను మనకు ఉద్వాని అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మరణించారు, హైకోర్టు న్యాయమూర్తి. మరి ఇటీవల భారత న్యాయ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం అదేంటంటే మద్రాస్ హైకోర్టుకి ఒక హైకోర్టుకి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయమూర్తులుగా అంటున్నాను, ప్రధాన న్యాయమూర్తి అంటున్నాను. సో ఒక హైకోర్టులో చాలా మంది న్యాయమూర్తులు ఉంటారు, జడ్జెస్ ఉంటారు. సో అలా భార్యాభర్తలు ఇద్దరు ఒకే న్యాయస్థానానికి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసే ఒక ఘట్టం భారత న్యాయ చరిత్రలోనే ఏ న్యాయస్థానానికి సంబంధించి అంటే మద్రాస్ హైకోర్టు. సో అలా న్యాయస్థానానికి సంబంధించి ఈ రోజు 4వ వ్యక్తి వార్తలు ఇచ్చారు. సో మద్రాస్ హైకోర్టు సంబంధించి ఇద్దరు, మరి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మరణించారని చెప్పాను. మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఉమ్మడి న్యాయస్థానానికి హైకోర్టు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ లుడోవిక్ ఆర్బన్ ఈ రోజు తను రాజీనామా చేసి వార్తలు నిలిచాడు రొమేనియా దేశానికి. సో రొమేనియా దేశానికి ఇప్పటి వరకు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సో ఇటీవల రొమేనియాలో ఎన్నికలు జరిగాయి. సో ప్రభుత్వం ఏదని చెప్పేసి నిర్ణయించి ఎన్నికలు జరిగాయి. అందులో నేషనల్ లిబరల్ పార్టీకి సంబంధించిన ఇతని పార్టీ దారుణంగా ఓడిపోయింది. సో సోషలిస్ట్ పార్టీ గెలిచింది, అదంతా అవసరం లేదు. సో అలా ఇప్పటి వరకు రొమేనియాకి ప్రధానిగా ఉన్న లుడోవిక్ ఆర్బన్ గారు ఈ రోజు రాజీనామా చేశారు ప్రధానిగా. ఏ దేశానికి అంటారు? నేరుగా గుర్తుంచుకోండి, చాలా మంది మనకు వార్తలు ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం అమిష్ మరియు భావనా రాయ్ ఇద్దరు కూడా యాక్చువల్గా తను అన్నయ్య అండ్ భావనా రాయ్ సిస్టర్. సో ఇద్దరు అన్నా చెల్లెలు కలిసి రాసిన ఒక హిందుత్వ పుస్తకం వార్తలు నిలిచింది. ఎందుకంటే వీరిద్దరు కలిసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చాలా పుస్తకాలు రాశారు. ఈరోజు మరొక పుస్తకం వార్తలు నిలిచింది. అదేంటంటే ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ మీనింగ్ఫుల్ లైఫ్. ధర్మ డీకోడింగ్ ద ఎపిక్స్ ఫర్ మీనింగ్ఫుల్ లైఫ్. అర్థవంతమైన జీవితం కోసము మనం పాటించాల్సిన ధర్మాలు ఏంటి అని చెప్పేసి హిందుత్వ ఆధారంగా రాయబడిన ఒక పుస్తకం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు అన్నా చెల్లెలు కలిసి రాసిన పుస్తకం. అమిష్ అని గుర్తుంచుకోండి, భావనా రాయ్. సో వీరిద్దరు పేరు గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వార్తలో నిలిచిన పుస్తకాలు మరియు వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.